ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వై శాంతి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. వై శాంతి గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో మహాలయ పక్ష రోజులు మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీమతి వై శాంతి గారి భర్త గారు క్రీస్తుశేషులు శ్రీ అశ్విన్ కుమార్ వర్మ గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తుశేషులు శ్రీమతి అశ్విన్ కుమార్ వర్మ గారికి మరియు పితృదేవతలకి వారికి నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే శ్రీమతి వై శాంతి గారి మామయ్య గారైన క్రీస్తుశేషులు శ్రీనివాసరావు వర్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే శ్రీమతి వై శాంతి గారి అత్తయ్య గారు మరియు క్రీస్తుశేషులు శ్రీమతి కె సరోజిని గారి జ్ఞాపకార్థంగా మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. పితృదేవతలైన పెద్దలకి మరియు నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధురస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీకే అశ్విన్ కుమార్ వర్మ గారికి, అలాగే క్రీస్తుశేషులు పితృదేవతలైన మరియు శ్రీనివాసరావు గారికి, అలాగే క్రీస్తుశేషులు శ్రీమతి కె సరోజిని గారికి నివాళులు శ్రద్ధాంజలి. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. శ్రీమతి వై శాంతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు అలాగే వై శాంతి గారికి చిరంజీవి కౌశిక్ కుమార్ వర్మ గారికి శ్రీమతి కీర్తన గారి వర్మ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈరోజు మరియు శ్రీమతి వై శాంతి గారు పితృదేవతల శాంతి కోసం పితృపక్షుల అమావాస్య సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, మిరపకాయ బజ్జీ, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, రైసు, బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.